సాఫ్ట్వేర్ జాబ్స్ వెతుక్కోవడానికి టాప్ 7 ఇండియన్ సిటీస్ విచ్ ఆర్ ఐటీ హబ్. సో ఎందుకు ఇది టాపిక్లోకి వచ్చింది, ఎందుకు దీని గురించి ఆలోచించాల్సి వచ్చిందంటే, సో మనం చూసాము కర్ణాటక గవర్నమెంట్ రోజుకి 14 గంటలు పనిచేయాలి. జనరల్గా ఫస్ట్ ఏం చేశారు, లోకల్ వాళ్ళకి 50% జాబ్స్ అని చెప్పారు. సో అది ఆచరణలోకి రాలేదు, కొంత వ్యతిరేకత ఎదురవడం వల్ల. అయితే తర్వాత వచ్చేసి రోజుకి 14 గంటలు పని చేయాల్సిందే అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ చెప్పింది. మనం ఎందుకని కర్ణాటక గవర్నమెంట్ చెప్పింది ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, అక్కడ మనకి బెంగళూరు లొకేషన్ ఏదైతే ఉందో, తెలుగు వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్తో సమానంగా బెంగళూరులోకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనకి దగ్గర కాబట్టి. అట్ ద సేమ్ టైం జాబ్స్ పరంగా చూసుకున్నా కానీ ఇండియా మొత్తంలో కూడా ఒక ఐటీ హబ్గా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో బెంగళూరు ఉంది. దాంట్లో విపరీతమైన కంపెనీస్ ఉన్నాయి, చాలా కొన్ని వందల వేల కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ వెళ్తూ ఉంటారు మన వాళ్ళు. సో కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి హైదరాబాద్ కాకుండా ఆల్టర్నేటివ్ బెంగళూరు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అందరూ ఏంటి అంటే, ఈ బెంగళూరు వాళ్ళు రోజుకు 14 గంటలు అంటే అది పాజిబిలిటీ అయ్యే విషయం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకేమన్నా సిటీస్ ఉన్నాయా బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ కాకపోతే ఇంకెక్కడ మనము సాఫ్ట్వేర్ జాబ్స్ వెతుక్కోవచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు అనేది ప్రయత్నాలు అనేది మొదలు పెడతా ఉన్నారు. సో దానికి సంబంధించే ఈ టాపిక్ అనేది నేను మీ ముందు తీసుకొస్తున్నాను. అయితే మనకి టాప్ 7 విషయం చూసుకుంటే, కంపెనీస్ పరంగా చూసుకున్నా లేకపోతే మనము వెళ్ళి ఉండడానికి కానీ, ఫస్ట్ ప్లేస్లో బెంగళూరు ఉంటే, సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది, అండ్ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి పూణే ఉంది, అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి చెన్నై ఉంది, ఫిఫ్త్ ప్లేస్ వచ్చి గుర్గాన్ ఉంది, అండ్ గుర్గ్రామ్ అంటారు, అండ్ తర్వాత వచ్చేసి నోయిడా, తర్వాత ముంబై. తర్వాత ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్స్తో పాటు సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకని సాఫ్ట్వేర్ జాబ్తో పాటు సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే, హైదరాబాద్లో కూడా అంతే. హైదరాబాద్ అనేది కంపెనీస్తో పాటు సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పూణేలో కూడా మనకి అనువైనది నెక్స్ట్ వచ్చేసి పూణేలో కూడా సాఫ్ట్వేర్ కోచింగ్ సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగానే ఉన్నాయి, సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎందుకు అంటే, డెఫినెట్లీ ఆబ్వియస్లీ మన కంపెనీస్ అక్కడే ఉంటాయి, మంచిగా అక్కడే ట్రైన్ చేసుకొని దానికి అనుగుణంగా పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూస్కి అప్డేట్ అవ్వడం, ఎప్పటికప్పుడు మనం ఇక్కడ కోర్స్ నేర్చుకుంటూ ప్యారలల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేదానికి కానీ అన్నిటికీ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. రేపు తర్వాత జాబ్ వచ్చినప్పుడు అక్కడ పరిస్థితికి, అక్కడ వాతావరణానికి కొంచెం అనుకూలంగా మనం ముందు నుంచే ఉంటే కొంచెం అలవాటు అవుతుంది. సో రకరకాల రీజన్స్, కొంతమంది ఆన్లైన్లో కూడా తీసుకుంటారు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. బట్ ఇన్ జనరల్ నేను చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్కి బెంగళూరుకి, హైదరాబాద్కి, లేకపోతే బెంగళూరుకి ఆల్టర్నేటివ్గా మనం పూణేని ఎంచుకోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోచింగ్ సెంటర్, లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ అండ్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ రిసైడింగ్ ఇన్ పూణే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, చాలామంది పూణే కదా కొంచెం దూరం అవుతుందేమో, అక్కడికి వెళ్ళి మనం సర్వే అవ్వగలుగుతామంటే, సో ఇనిషియల్ డేస్లో జాబ్ తెచ్చుకోవడానికి మీకు ఒక విషయం తెలుసో లేదో, ఫ్రెషర్గా ఇప్పుడు ఎక్సెంచర్ కొంతమందిని డైరెక్ట్ కోల్కతాలో తీసుకెళ్ళింది. అక్కడ ఉండి ట్రైనింగ్ ఇస్తుంది 1 year. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు ఇక్కడ ఉండాలి, సర్టెన్ రూల్స్ పెట్టి ఇక్కడ ఉంటే ఉండండి అని చెప్పి, సో చాలా క్లియర్గా 1 year వరకు మీకు చేంజ్ లేదు అని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అండ్ ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఫ్రెషర్ అన్నప్పుడు ఎక్కడ ఉండాలి, నాకు ఇక్కడే రావాలి, మనం ఉన్న గ్రామంలోనే జాబ్ రావాలి అంటే వచ్చే పరిస్థితి ఉండదు. ఇనిషియల్ డేస్లో జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కడైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, దెన్ యూ కెన్ షిఫ్ట్ కదా, తర్వాత మీరు మళ్ళీ మార్చుకోవచ్చు. సో ఇది ఒక్కసారి ఆలోచించండి. మన తెలుగు వాళ్ళు కూడా హైదరాబాద్, బెంగళూరు తర్వాత ఎక్కువగా వెళ్ళేది పూణేనే. అక్కడ కూడా మీరు మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, టాప్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఓకే, మీరు ఆలోచించండి ఈ విషయాన్ని. ఇదైతే టాప్ 7 ఇండియన్ సిటీస్. బెంగళూరు కాకుండా ఆల్టర్నేటివ్ పూణే అవ్వబోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇవేందో సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ మార్కెట్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ మార్కెట్ కానివ్వండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ ఇన్ వెరీ గుడ్ ప్లేస్, అది గ్రో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.